ముంబై ఇండియన్స్ ఎప్పుడు హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది. ఈసారి కూడా అంతే. సీజన్ ను నిదానంగా ఆరంభించినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. సమిష్టి ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఎలిమినేటర్ లోనూ దడదడలాడించింది. గుజరాత్ టైటాన్స్ ను ఇంటికి పంపించి హాట్ ఫేవరెట్ గా కనిపించింది. అయితే రెండో క్వాలిఫైయర్ లో మాత్రం ముంబై ఇండియన్స్ ప్రణాళికలు వర్కౌట్ కాలేదు. టాస్ ఓడిపోవడము కాస్త మైనస్ అయింది. అయినా భారీ స్కోర్ నే సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 203 పరుగులు కొట్టింది. ఈ రేంజ్ లో పరుగులు సాధించినప్పుడు ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఓడిపోలేదు. గతంలో 18 సార్లు 200కు పైగా స్కోర్లను డిఫెండ్ చేసుకుంది. ఓవరాల్ గా టీ20లో ముంబై ఇండియన్స్ కు 19-0 రికార్డు ఉంది. దీంతో అహ్మదాబాద్ లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ దే విజయం అని ఫ్యాన్స్ భావించారు. కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా దంచేందుకు ప్రయత్నించారు. ముంబై ఇండియన్స్ కు ప్రధాన బలమైన బూమ్రా వేసిన తొలి ఓవర్లోనే 20 పరుగులు లాగేసుకున్నారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను డిఫెన్స్ లో పడేశారు. ముఖ్యంగా బూమ్రా రిథమ్ ను పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఇంగ్లీష్ దెబ్బ కొట్టాడు. అక్కడే ముంబై ఇండియన్స్ గ్రాఫ్ డౌన్ అయింది. ఓటమికి బూమ్రా తొలి ఓవర్ కూడా పెద్ద కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అశ్వనీ కుమార్ వేసిన 19వ ఓవర్ కూడా మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ వైపు మలుపు తిప్పేసింది. ఆ ఓవర్లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 26 పరుగులు రాబట్టుకుంది. మరో 6 బంతులు ఉండగానే ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ల్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. 2020 తర్వాత బూమ్రా తొలిసారి ఒక ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్లో బూమ్రా బౌలింగ్ లో ఇప్పటి వరకు 3 మాత్రమే ఒక ఓవర్లో 20 పరుగులు సాధించారు. 2020లో ప్యాట్ కమిన్స్ 26 పరుగులు, 2018లో డ్వేన్ బ్రావో 20 పరుగుల చొప్పున పిండేసుకున్నారు. మరోవైపు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యధిక పరుగుల ఛేదన రికార్డును పంజాబ్ కింగ్స్ అందుకుంది. 2014 ఫైనల్లో పంజాబ్ పై 200 పరుగులను కేకేఆర్ ఛేదించింది. ఇప్పుడు ఆ రికార్డును శ్రేయస్ అయ్యర్ సేన అధిగమించింది. ముంబై ఇండియన్స్ పై 200కు పైగా టార్గెట్ ను ఛేదించిన తొలి జట్టుగాను పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యుత్తమ స్కోర్ సాధించిన కెప్టెన్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ 2వ స్థానంలో నిలిచాడు. 87 పరుగులతో ప్రత్యేకత చాటుకున్నాడు. గతంలో డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ తరఫున 93 పరుగులతో టాపర్ గా నిలిచాడు. 200కు పైగా స్కోర్లను పంజాబ్ కింగ్స్ 8 సార్లు ఛేదించింది. ఐపీఎల్లో ఇది కూడా రికార్డే. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన 11 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ రెండోసారి ఓడిపోయింది. 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ 8 సార్లు 200కు పైగా స్కోర్లను నమోదు చేసింది. ప్రస్తుత సీజన్ లో పంజాబ్ కింగ్స్ 159 సిక్స్లు సాధించింది. సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ 717 పరుగులు చేశాడు. ఓపెనర్లు కాకుండా సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్కై రికార్డుల్లోకి ఎక్కాడు. 2016లో ఏబీ డెవిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2016లో ఏబీ డెవిలియర్స్ 687 పరుగులు సాధించాడు. అహ్మదాబాద్ లో శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే రికార్డు నమోదు చేశాడు. 3 మ్యాచ్ల్లోనూ నాట్అవుట్ గా ఉన్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలు కొట్టాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తోనే పరుగులు సాధించాడు.